వెల్కమ్ టు హంగ్రీ పాస్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. చాలామంది ఈ డాగ్ కోసం అప్డేట్ అడుగుతున్నారు. కడుపులో కన్నం పడిపోయిన డాగ్ ఏమైందండి, దాని వీడియో మాకు అప్లోడ్ చేయండి అని. నేను ముందే కూడా మీకు చాలామందికి చెప్పాను, నేను ఏదైనా ఒక డాగ్ని టేకప్ చేశాను దాని ప్రాబ్లంతో ఉన్నదని అంటే దాని అప్డేట్ ఇవ్వకుండా అయితే ఉండదండి. తప్పకుండా మీరు ఆ విషయాన్ని ఫిక్స్ అయిపోండి. తప్పకుండా మన దగ్గర నుంచి అప్డేట్ లేకుండా అయితే ఉండదు. అప్డేట్ లేకుండా ఏ డాగ్ని కూడా టేకప్ చేయము దాన్ని బాగాలేనప్పుడు. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మొదటి నుంచి లాస్ట్ వరకు వీడియో చూడండి. దానివల్ల మన ఛానల్ కొంత బెనిఫిట్ అవుతుంది. ఆ విషయం అర్థం చేసుకోండి. ఈ డాగ్ మేము సాయంత్రం వెళ్ళామండి సర్జరీ కోసం. సార్ సాయంత్రం 6:30కి తీసుకొని రమ్మని చెప్పారు. ప్రకాష్ గారని 6:30కి తీసుకొని రమ్మని చెప్పారు. అయితే ప్రకాష్ గారికి సపోర్టివ్గా మన డాక్టర్ గారు కీర్తి మేడం మీ అందరికీ తెలుసు. యానిమల్ లవర్ ఆవిడ కూడా. నాకన్నా ఎక్కువ పిచ్చి యానిమల్స్ అంటే ఆవిడకి. నేను ఇంకా కొంతవరకు చేయగలను. ఆవిడైతే ఎంతో కష్టపడుతుందండి. ఎంతో కష్టపడితే ఆవిడకుండే వృత్తిని ఒకవైపు నిర్వహిస్తూ ఇంకొక వైపు మన యానిమల్స్కి సంబంధించిన ప్రతి పని కూడా చేస్తూ ఉంటారు. ఆవిడ డౌన్ టు ఎర్త్ ఉంటారు మేడం. చాలా మంచి ఆవిడ కూడాను. ఆవిడే ఈ డాక్టర్ గారితో మాట్లాడడం జరిగింది సర్జరీ కోసం కూడాను. ఈ డాగ్ అయితే నిజంగా చాలా మంచి డాగ్ అండి. నిజంగా ఇంకొక డాగ్ అయితే ఎంత వూండ్తో ఉండి లోపల ట్యూమర్ పెట్టుకొని కూడా నీట్గా ఉండదు, కరిసేస్తుంది. కోపం అయిపోయి కట్ చేయడము, ఇష్టానుసారంగా బిహేవ్. కానీ ఇది అలా కాదండి, సాఫ్ట్గా కామ్గా ఉంది. తను నొప్పి అయినా సరే నొప్పి భరిస్తూ మనకు సహకరించింది డాగ్. చాలా మంచి డాగ్ ఇది మాత్రం. ఇదిగోండి లూప్ అనమాట. ఇది రామతీర్థాల నుంచి లోపలికి వెళ్ళాలి. ఇక్కడ కళ్ళం ఉంటుంది. ఆ కళ్ళం దగ్గర ఎప్పుడూ ఉంటుంది అటు నార్మల్గా ఈ డాగ్. వీళ్ళు ఏం చేశారంటే దానికి పురుగులు పడుతున్నాయని చెప్పి ఆ కన్నంలోని పినాయిలు వేసారట. పాపం ఎంత నరకం చూసిందో పాపం నిజంగా బిడ్డ. అందుకే ఎప్పుడు కూడా డాగ్స్ విషయంలో కానీ ఏ మూగజీవాల విషయంలో కూడా మన సొంత నిర్ణయాలు, సొంత వైద్యం చేయకూడదండి. మనకు తెలియకపోతే అడిగి తెలుసుకోవాలి. లేదంటే మాలా ఛానల్ వాళ్ళనైనా అడగాలి, ఫోన్ చేసి అడగాలి. ఇలా జరిగిందండి, ఏం చేయాలి, మా వల్ల ఏమవుతుందా, మేమేం చేయగలమా, లేకపోతే మీరు ఏదైనా సజెషన్ ఇవ్వండి. సజెషన్ తీసుకోకుండా చేయకండి. ఎందుకంటే మనుషులు కాదు, నొప్పి అంటే మనకు చెప్పగలం, అవి చెప్పలేవు. ఆ బాధ ఇప్పుడు లోపలికి పినాయిల్ వేసిన తర్వాత లోపల పొక్కుపోతుంటుంది, నొప్పి వచ్చేస్తుంది, మంట పెట్టి చెప్పుకోలేవు అవి మనలాగా. మనమైతే చెప్తాం. అందుకే ఎప్పుడు కూడా మనకు తెలియని విషయాన్ని తెలుసుకొని చేయడమే తప్ప కానీ సొంతంగా ఎప్పుడు చేయకండి, ట్రై చేయకండి. సొంతంగా చేయడానికి ఇవేమి సైంటిస్టుల ప్రయోగాలు కాదు, జంతువుల ప్రాణాలు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒక్కొక్కరు ఒక టైప్ చేస్తుంటారు తింగర పనులు. ఒకసారి లాస్ట్ టైం నాకు ఒకళ్ళు ఏం చెప్పారంటే, స్కిన్ ఎలర్జీ వచ్చింది సార్, దాని మీద పసుపు వేయండి సార్, పురుగుల మందు కొంచెం వేయండి సార్ అని. అంటే వాళ్ళు ఎటకారంగా చెప్పారో పాపం నిజంగా అమాయకంగా తెలియక చెప్పారో తెలీదు. అమాయకంగా చెప్తే మాత్రం ఒకటే చెప్తారండి, తెలియకుండా ఏ పని చేయకండి. ఈ డాగు నిజంగా ఆ రోజు మన కంట పడకుండా ఉండుంటే ఈ డాగ్ పరిస్థితి ఈరోజు ఇంకా వేరేగా ఉండేదండి. ఎవరు బాధ్యత తీసుకుంటారండి ఈ రోజుల్లోనే? అది కూడా దూరం వెళ్ళి బాధ్యత తీసుకోవాల్సిన, మనల్ని పొగుడుకోవడం అని కాదు కానీ బాధ్యత తీసుకున్న వాళ్ళు మనం ఉన్నాం కాబట్టి దాని ప్రాణం ఈరోజు నిలబడుతుంది. లేకపోతే ఎంతో ఇగోండి ఇది అగోండి మిమ్స్ కాలేజ్, అది మెడికల్ కాలేజ్, మిమ్స్ మెడికల్ కాలేజ్ విజయనగరంలో ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. దూరం ఉన్న వాళ్ళకి చెప్తాను విషయాన్ని. దీంట్లో మన కీర్తి మేడం, నేను, మా సిస్టరు, మా వైఫు, నెక్స్ట్ డాక్టర్ గారు ప్రకాష్ గారు, మేమందరం కలిపి ఒక టీమ్గా ఉండి వర్క్ చేసాం. సార్ సర్జరీ చేశారు, కీర్తి మేడం సపోర్ట్ చేశారు. మేము ఇంకా మీకు తెలిసిందే కదా, వెళ్ళడం రావడం మిగతా పనులని మేము చూసుకున్నాం. అయితే నాకు ఈ సర్జరీ కానీ లేకపోతే దీన్ని రెస్క్యూ చేయడానికి నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. ఎవరి పేరు నేను చెప్పలేదు, పేరు చెప్పలేదని అనుకోకండి. ఒకవేళ మీ పేరు చెప్పాలంటే ముందుగా చెప్పండి. నేను ఎవరి పేరు అడగకుండా చెప్పను. మీరు ఒకవేళ లేదని మా పేరు చెప్పాలని మీరు అనుకుంటుంటే నాకు మాట చెప్పేస్తాను, ప్రాబ్లం లేదు దాంట్లో. అది ఇంకేం అనుకోకండి ఆ విషయంలో. నెక్స్ట్ ఇదిగోండి ఇదే క్లినిక్, ఇదే క్లినిక్. ఇక్కడే సర్జరీ జరిగింది దీనికి. కానీ మంచిగా సపోర్ట్ చేసిందండి. ఏ డాగ్స్ లాగా మిగతా డాగ్స్ లాగా అల్లరి పెట్టే టైప్ కాదు ఈ డాగు. తను ఎంతో ఇబ్బంది పడుతుంది, అయినా సరే మనకు సహకరించింది. అంటే మనల్ని నమ్మింది ఫస్ట్ విషయం అది, ఇంకేం కాదు, నమ్మింది. మత్తు ఇంజెక్షన్ ఇస్తున్నప్పుడు కూడా డాక్టర్ గారి మీద ఏదైనా అరడం. ఇదిగోండి ఈయనే డాక్టర్ గారు. మన ఫేస్ చూపించలేదు, బాగోదు, అడగకుండా మనం చూపించడం అనేది కరెక్ట్ కాదు. సుధీర్ గారు డాక్టర్ గారు మనకు రెగ్యులర్గా చేసే ఆయన కాదు. ఈయన సర్జన్. సర్జరీస్ ఇవన్నీ బాగా చేస్తారు. ఇదిగోండి మత్తు వచ్చింది, ఫుల్గా మత్తు ఎక్కే. ఇదిగోండి మన కీర్తి మేడం పట్టుకొని వెళ్తున్నాం దాన్ని లోపలికి. ఎంత ప్రేమో చూడండి. ఒక స్ట్రీట్ డాగ్ని, మురికితో ఉన్న డాగ్ని పట్టుకెళ్ళాలంటే మన వల్ల అవుతుందండి? నిజంగా అలాంటి ప్రేమ మనకు ఉంటుందా? మనలో చాలామంది వీడియో చూస్తేనే అసహించుకుంటారు చాలామంది, కొంతమంది చీచీ అని. అలాంటిది అంత మంచి పొజిషన్లో ఉండే కూడా ఎప్పుడు కూడా పాపం ఒక డాగ్ బాగాలేదంటే అసహించుకోవడం అని కూడా ఎంత దూరమైనా వస్తారు ఆవిడ.
నాకు అందుకే చాలా రెస్పెక్ట్ ఆవిడ మీద, నిజంగా చాలా రెస్పెక్ట్. నిజంగా ఒక ఫ్యామిలీ మెంబర్ లెక్చర్ మంచి ఆవిడ కూడా మంచిగా రెస్పాండ్ అవుతారు మనం ఫోన్ చేస్తే. ఇవ్వండి ట్యూమర్ తీస్తారు, ఇవ్వండి చాలాసేపు అయిందండి సర్జరీ. ట్యూమర్ తీస్తారు. ఇక్కడ భుజాలు బజ్జున ఉంది, కుట్లు కూడా వేస్తారు. చూడండి చాలామంది మళ్ళీ అప్డేట్ అడుగుతుంటారు. దీన్ని అప్డేట్ మళ్ళీ ఇస్తానండి, తగ్గిపోయి మళ్ళీ ఇవ్వండి ట్యూమర్ బయటికి తీసిన తర్వాత వీడియో తీసాను చిన్నది. ఎవరైనా చూడడానికి ఇబ్బంది ఉంటే స్కిప్ చేశాను, పర్లేదు ఏం కాదు. మీ అందరికి కొంతమంది ఏమంటారంటే పక్కాగా చూపించకపోతే మనం చేసామా లేదో అనుకుంటారు. అలాంటి వాళ్ళ కోసం మొత్తం పెట్టేసాను, ఏమనుకోకండి. ఎవరికైనా కొంచెం నచ్చకపోతే స్కిప్ చేయండి, కానీ వీడియో మొత్తం దయచేసి మొత్తం చూడండి. ఇదిగోండి సర్జరీ అయిపోయింది. సర్జరీ అయిపోయిన తర్వాత తీసుకెళ్ళిపోతున్నాము. పాపం నైట్ టైం కాబట్టి చల్లగా ఉంది కాబట్టి పర్లేదు, మార్నింగ్ టైం అయితే గొప్ప ఇబ్బంది పడిపోతున్నాం. మేము వెళ్ళిన క్లినిక్ కూడా కొంచెం వేడిగా ఉందండి, దాని మీద ఇంకే బిల్డింగ్ లేదు కాబట్టి కొంచెం వేడిగా ఉంది. మేడం సారు చాలా కష్టపడ్డారు, ఎందుకంటే చాలా వేడి. కానీ సర్జరీ కోసమైనా ఆయన వచ్చి సర్జరీ చేసి తీసుకెళ్ళారు. దయచేసి ఈ డాగ్ ఒక 10 డేస్ తర్వాత మళ్ళీ ఈ డాగ్ యొక్క అప్డేట్ నేను మీకు ఇస్తాను. దయచేసి ఆ విషయం అర్థం చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే వ్యాక్సిన్స్ వేయిస్తామండి. ఈ నెల ఈ సర్జరీ అయిపోయింది కదా, పప్పీస్కి పెద్దాట్లకి కూడా వ్యాక్సిన్స్ వేయిస్తాము. సర్జరీస్ మే నెలలో పెడతాను. వ్యాక్సిన్స్ కోసం ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారంటే సపోర్ట్ చేయండి. ఒక వ్యాక్సిన్ వచ్చి 650 నుంచి 700 ఉంటుంది వ్యాక్సిన్. ఆ వ్యాక్సిన్లో ఒక్కో డాగ్కి పట్టుకెళ్ళాలి, తీసుకెళ్ళాలి, మళ్ళీ చేయించాలి, తీసుకురావాలి. కొన్ని దగ్గర 30-40 km కూడా ఉంటుంది, అక్కడ కూడా వేయించాలి. చాలా ఖర్చుతో కూడుకున్న పని ఇదంతా. దయచేసి అర్థం చేసుకోండి. నా ఒక్కడి వల్ల అయితే కాదు, కానీ బాగుండాలనే ఇవన్నీ స్ట్రీట్ డాగ్స్ అంటే బాగుండాలని కోరిక, ఆశ, ప్రేమ అయితే నాకు ఉంది, కానీ మొత్తం అన్నిటికీ చేయించేంత సత్తా నాకు లేదు. దయచేసి మీరు అర్థం చేసుకోండి. మీరు ఎవరైనా సరే మేము ఒక డాగ్కైనా సపోర్ట్ చేస్తాం, మేము 2 డాగ్స్కైనా సపోర్ట్ చేస్తాం అనుకుంటే నాకు కాల్ చేయండి. నేను నెంబర్స్ ఇస్తున్నాను. నా మెయిన్ నెంబరు 7036782506. ఈ నెంబర్కే ఎవరైనా మెసేజ్ కానీ కాల్ కానీ వాట్సాప్ కానీ ఏదైనా ఈ నెంబర్కి చేయండి, 7036782506. ఒక ఫోన్పే నెంబర్లే నేను 2 వేరే నెంబర్స్ ఇచ్చాను, వాటికి ఫోన్పే చేయండి ఓన్లీ. ఇంకా కాల్స్ కానీ మెసేజ్లు కానీ ఏది ఆ నెంబర్కి చేయకండి దయచేసి. ఓన్లీ 7036782506 ఈ నెంబర్కి మాత్రమే కాల్స్ అయినా, ఫోన్లు అయినా, మెసేజ్లు అయినా, వాట్సాప్ అయినా, జీపే అయినా, పేటిఎంలు అయినా చేయండి. ఒక్క ఫోన్పేకి మాత్రమే 2 వేరే నెంబర్లు ఇచ్చాను, ఆ నెంబర్కి చేయండి. మీరు ఏ పేమెంట్ నాకు చేసినా, దేనికి చేసినా సరే నాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు సపోర్ట్ చేసేటప్పుడు నాకు కాల్ చేసి అడగండి, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకనంటే మీరు చేసే చిన్న హెల్ప్ అయినా నాకు ఎంతో అవసరం అండి. మీకు ఏదో ఆ టైంకి నాకు ఫోన్పే చేస్తే అవ్వలేదని చెప్పి మర్చిపోయి వదిలేకండి. ఎందుకంటే నాకు ఎంతో అవసరం అండి. రోజుకి 200 డాగ్స్కి ఫుడ్ పెట్టమంటే మాటలు కాదు. ఇప్పుడు ప్రజెంట్ పెట్రోల్ క్రైసిస్ కూడా వచ్చింది ఆంధ్రప్రదేశ్లోనే. పెట్రోల్ లేకపోతే ఎంత ఇబ్బందో తెలియదు. ఎందుకంటే దూరం డాగ్స్ నా మీదే డిపెండ్ అయ్యే డాగ్స్ ఉన్నాయి. నడుము పడిపోయినవి, కాళ్ళు లేనివి, చేతులు లేనివి. అలాంటి వాటిని నేను పెట్టాలంటే చాలా కష్టమే కదండి. మీరు అర్థం చేసుకోండి. పేమెంట్ కానీ ఏదైనా అవ్వకపోతే నాకు కాల్ చేసి అడగండి, నేను క్లియర్గా మీకు చెప్తాను. మీరు 100 రూపీస్ హెల్ప్ చేసినా, 50 రూపీస్ హెల్ప్ చేసినా మీరు ఆ విషయం నాకు తెలియజేయండి, నేను మీకు సొల్యూషన్ చెప్తాను. ఎవరైనా సరే 7036782506 ఈ నెంబర్కి మాత్రమే కాల్స్ కానీ, వాట్సాప్ కానీ, పేటిఎం కానీ, గూగుల్ పే కానీ చేయండి. ఒక్క ఫోన్పేకే వేరే నెంబర్స్ ఉన్నాయి, ఆ నెంబర్కి చేసి నాకు స్క్రీన్ షాట్స్ పెట్టేయండి చాలు. దేనికి ఏ పేమెంట్ చేసినా సరే స్క్రీన్ షాట్ పెడితే నాకు ఒక అవగాహన ఉంటుంది. ఆ విషయం అర్థం చేసుకోండి. ఇక్కడ సర్జరీ అయిపోయి తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళు అందాకలా అంటే 1 అవర్ తర్వాత ఆటోమేటిక్ మెలకు వచ్చేస్తే అందాక గోన్లు వేసి అక్కడ చక్కగా పెట్టాము. బజ్జు పడుకుంది. 1 గంట తర్వాత లెగిసిపోయి సాల్లోకి వెళ్ళిపోయి అక్కడ చిన్న మంచం ఉంటుంది, ఆ మంచం మీద చక్కగా పడుకుంది. దీని అప్డేట్ మళ్ళీ నేను మీకు ఇస్తాను. ఇప్పుడు ఇచ్చేదాకా కొంచెం ఓపిక పట్టండి, ఎందుకంటే ఫీడ్ చేసుకొని వెంటనే వీడియోస్ చేయాలంటే నాకు కష్టమే. ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.